నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఋషికొండ మీద అప్పుడు బిల్డింగ్లు కట్టినప్పుడు ఏదైతే పర్యావరణానికి వ్యతిరేకంగా ఎన్జిటి అనుమతులు కానీ అన్నిటిని ఉల్లంఘించి ఏదైతే కట్టారో అప్పుడు ప్రతిపక్షాలు బాగా గొడవ చేయడం వల్ల బాగా ఎక్స్పోజర్ అంటే బాగా జనాల్లోకి వెళ్ళింది అది ఆ ఇష్యూ. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేచి నుంచి అంటే అతని టీం నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫీషియల్గా ట్వీట్ వేసేకి మరి చెప్తున్నారు. అదంట ఎవరో ముఖ్య అతిథులు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతులు ఇలా పెద్ద పెద్దోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఉండటానికి ప్లేసులు లేవంట విశాఖలో. అందుకుని మేము అది కట్టాము, పర్యావరణాన్ని తొలిచి 20 ఎకరాలు మొత్తం అన్నీ గుండు కొట్టేసి కొండనే పెద్ద కొండనే ఇలా కట్టారని చెప్తున్నారు. అంటే మనకి ఇదే స్టేట్మెంట్ ముందు ఎందుకు ఇవ్వలేదు? ముందు ఏమని చెప్తున్నారు? ముందు ఏం చెప్పారు? మనం ఈరోజు మనం అప్పటి నుంచో మాట్లాడుతున్నాం. ముందు నుండి సీఎంఓ ఆఫీస్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన భారతికి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి అన్నారు. సీఎంఓ ఆఫీస్ అని ట్వీట్ వేసి మరీ డిలీట్ చేశారు. అంటే స్వయంగా ఏదో టైంలో బిడ్డింగ్ వేసి మళ్ళీ అది కూడా ఎల్లే కొట్టేసే రకంగా అంతా స్కెచ్ చేసుకున్నారు. ఇప్పుడేమో మాట మార్చేశారు. అఫీషియల్గా ఈరోజు బహిరంగంగా అబద్ధాలు ఆడేస్తున్నారు. అంటే నిస్సిగ్గుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదాకు సంబంధించి మాట్లాడుతూ ఆయన మెడలోంచాలే ఇది మంచి సమయం అని అంటున్నాడు. మరి ఈయన ఏం చేశాడు? కనీసం ఓకే నీ సీట్లు లేవనుకో, నువ్వు కనీసం ఎక్కడ గలమిప్పోవు, నీ యొక్క ఎంపీలతో ఏమని ఫైట్ చేసావు? నువ్వు ఏమీ చేయకుండా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు, మీద అడిపోతున్నారు. ఆయన ఎలా చూడాలండి? అంటే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం, ఇంత నిస్సిగ్గుగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇంకా ప్రజలు నమ్ముతారు. అమ్మ నా మీద జాలేసేస్తుంది చూసారా, తింగరతనంగా మళ్ళీ సింపతి డ్రామా మొదలు పెట్టాడు. మీరేమంటారు దీని గురించి? మరి మీ అభిప్రాయం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మ్యానిపులేషన్స్, వాళ్ళ శ్రేణుల ద్వారా చేసే వక్రీకరణ ప్రచారాలు, అసత్యాలని సత్యాలుగా మలవటం, సత్యాలని అసత్యాలుగా చిత్రీకరించడం, ఇవన్నీ ఒక దశాబ్ద కాలంగా ప్రజలు చూసి చూసి విసిగి వేసారిపోయారు. కాబట్టే ఇక చాలు జగన్ రెడ్డి, ఇక సర్దుకో జగన్ రెడ్డి అని చెప్పని ప్రజలు 151 స్థానాల్లో నుంచి ఆ మధ్యలో ఉన్న 5ని లాగేసి 11 స్థానాలకు పరిమితం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అదే మ్యానిపులేటెడ్ సమాచారం, తనను తాను ఒక పెద్ద మ్యానిపులేటర్గా ఊహించుకుంటా. ఇవాళ మనం చాలా కుంభకోణాల గురించి వింటూ ఉంటాం. ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ప్రజల దగ్గర నుంచి డబ్బు గుంజుకొని చాలా నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించిన కుంభకోణాల గురించి వింటూ ఉంటాం. కొన్ని డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన కుంభకోణాల గురించి వింటూ ఉంటాం. అంటే ఏంటి? ఆ కుంభకోణం బట్టబయలయ్యే వరకు వాళ్ళ ఆట సాగుద్ది. ఒకసారి బట్టబయలు అయిన తర్వాత మనం రోజు చూస్తూ ఉంటాం, పేపర్ తిప్పగానే పలానా దగ్గర చీటీలు కట్టించుకొని ఆ డబ్బులతో ఐపీ పెట్టి వెళ్ళిపోయారు, భార్యాభర్తల పరార్, ఇన్ని కోట్ల రూపాయల నష్టం, ఇంతమంది బాధితులు ఉన్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని కొంతమందిని మోసం చేసి డబ్బులు వసూలు చేశారు. ఇట్లా రకరకాల ఎవడి స్కీమ్ ఆడిది జనాలు మోసం చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014 నుంచి ఒక స్కీమ్ పెట్టాడు. ఆ స్కీమ్ 2019లో మెటీరియలైజ్ అయింది. ప్రజలు ఆ ట్రాప్లో పడ్డారు, ఓట్లు వేశారు, అధికారం కట్టబెట్టారు. 2024 నాటికి పాలకుడుగా ఆయన పనితీరు ప్రాతిపదికగా ఓట్లేస్తారు. ఇంకా స్కీముల మీద నడిపిద్దామని 2019లో కూడా చూశాడు, 2024లో కూడా. ఈ గీములు జాంతానై నీకు ఒక అవకాశం ఇచ్చాం, నీ పనితీరు చూస్తాం, ఇప్పుడు నీ పనితీరు మాకు కన్విన్సింగ్గా ఉంటే నేను ఎన్నుకుంటాను తప్ప నీ పనితీరు పట్ల మేము 100% డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నాం కాబట్టి నీకు ఈ 11 ఎక్కువ అని చెప్పని 11 సీట్లకు పరిమితం చేశారు. కానీ ఆయన దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేడు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలని తన వైపు ఆకట్టుకోవటానికి, ఆకర్షించుకోవటానికి తానేం వాగ్దానాలు చేశాడు, తన వ్యక్తిత్వానికి ఏ విధమైన ఎలివేషన్ ఇచ్చారు, ఆనాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్థాయి తగ్గించడానికి ఏ విధమైన ప్రచారాలు చేశాడనేది ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రస్తావన 2019 ఎన్నికల నాడు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి ప్రత్యేక హోదాని వాళ్ళకి తాకట్టు పెట్టాడు. నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలోంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. ప్రజలు ఏమనుకున్నారు? నిజమేనేమో, చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, ఆయన పోరాట పటిమ ప్రదర్శించలేకపోయాడు, ఇతను కుర్రాడు, పైగా పులివెందుల ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చాడు, వైఎస్ రాజారెడ్డి మనడో రాజశేఖర రెడ్డి కొడుకు, వాళ్ళు ఏం పీకారో ప్రపంచానికి తెలియదు, కానీ వాళ్ళని ఒక వీరులుగా సూర్యులుగా చిత్రీకరించారు.
ఈయన కూడా అంతకంటే వీరుడిగా ప్రజలు వాళ్ళ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్ నేపథ్యంలో ఓహో ఈయన నిజంగానే మెడలు ఉంచుతాడని చెప్పని ఫీల్ అయిపోయారు. ఓట్లు వేశారు, నెగ్గాడు, అధికారం దక్కింది. దక్కగానే చెప్పింది ఏంటి, మేమే అనుకుంటా మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేయలేం, వాళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది, మన సంఖ్యాబలం మీద ఆధారపడితే మనం వాళ్ళని ఏమైనా చేయడానికి ఆస్కారం ఉండేది అని చెప్పని ఈ మేమే కబుర్లు చెప్పాడు. కానీ వాస్తవంగా 2014-19 మధ్య కూడా తెలుగుదేశం సంఖ్యాబలం మీద నరేంద్ర మోడీ గారు ఆధారపడి లేడు, ఎక్కడా లేడు. ఆ రోజు కూడా వాళ్ళకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చింది. అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం సాధించలేదు అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ పార్లమెంటును స్తంభింపజేసింది, కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది. మిత్రపక్షంగా కొనసాగుతూ ఉంటా కూడా రాష్ట్రానికి సంబంధించిన హక్కుల పట్ల నిరంతరంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు తెలుగుదేశం ఎంపీలు. మరి 22 మంది పార్లమెంటు సభ్యుల బృందం ఉండి 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క సందర్భంలో ఒక్క అంశంలో ఈ విధంగా మేము ప్రశ్నించాం, నిలదీశాం, రాష్ట్ర అవసరాలు ఇవి సాధించామనేది ఒక సంఘటన చెప్పు. తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారు నరేంద్ర మోడీ గారి మొహాన మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్, పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అని చెప్పని పార్లమెంటు వేదికగా నరేంద్ర మోడీ గారి మొహం మీద ఆ ఒక్క వ్యాఖ్య చేసిన పర్యవసానం ఆయనకి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. జరిగినా సరే రాష్ట్రం కోసం, నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం నా మీద ఉంచిన నమ్మకాన్ని, నా పార్టీ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పని ఆ విధమైన పోరాట పటిమ తెలుగుదేశం ఎంపీలు ప్రదర్శించారు. ఈయనకున్న కేసులు, ఈయన మీద నమోదైన ఛార్జ్ షీట్లు, ఈయనకున్న బొక్కలు కవర్ చేసుకోవడానికి వాళ్ళకి కాళ్ళ దగ్గర దాసోహం అని రాష్ట్రాన్ని బలిపీఠం ఎక్కించిన అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన వల్ల వాళ్ళ రాష్ట్రానికి జరిగిన నష్టం నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటన సందర్భంగా చాలా ఆవేదన భరితుడే చెప్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును అగమగోచరంగా మార్చేశాడు, చిన్న భిన్నం చేశారు అని చెప్పని. అదొక్కటే కాదు ఇతని వల్ల జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి ఎంత నష్టం జరిగిందో, రాజధానికి ఎంత నష్టం జరిగిందో, యువతని ఉపాధి విషయంలో ఎంతగా మోసం చేశారో అంతకంటే మరింత నష్టాలు ఇతని మీద నమ్మకంతో 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు కట్టబెడితే, అదే రాయలసీమలో అప్పర్ భద్ర ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఈ సంవత్సరం 66 టీఎంసీలు రావాల్సి ఉంటే 32 టీఎంసీలు వచ్చినాయి. అంటే ఇప్పటికే ఎలకేటెడ్ వాటరు వాళ్ళకి రావాల్సిన నిర్దిష్ట కోట రావట్లా రాయలసీమ ప్రాంతానికి. పైగా ఇప్పుడు వాళ్ళు అప్పర్ భద్ర ప్రాజెక్టు సంకల్పిస్తున్నారు. ఏం అడ్డుకునే ప్రయత్నం చేసావు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ పట్ల అంత నమ్మకం కనపరిచిన రాయలసీమకి, ఆ రైతాంగ ప్రయోజనాలకు భంగం కలగబోతుంటే, శాశ్వతంగా నష్టం జరగబోతుంటే, అనంతపురం కర్నూలు జిల్లాల రైతుల ప్రయోజనాలు గాలిలో కలిసిపోతుంటే ఏం ప్రయత్నం చేసావు? ఏం పోరాటాన్ని ప్రదర్శించావు? నిస్సహాయుడివై, అసమర్థుడివై ఇవాళ సాగిలపడ్డావు నీ కేసుల మూలాన. తెలంగాణ ప్రభుత్వం ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఉండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కేసీఆర్ గారు ఇప్పుడు పంపిణీ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు మాకు ఆమోదయోగ్యం కాదు, ఇరు రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పని డిమాండ్ లేవనెత్తితే ఏం అభ్యంతరం వ్యక్తం చేసావు? నువ్వు అభ్యంతరం వ్యక్తం చెయ్యని పర్యవసానం, మినిట్స్లో నీ డిసెంట్ రాయని పర్యవసానం కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ పంపిణీ అంశాన్ని పరిశీలించండి అని చెప్పని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ దాన్ని నోటిఫై చేశారు. రేపటి రోజున బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాన్ని పరిగణలోకి తీసుకొని సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేస్తే 106.5 టీఎంసీల నష్టం జరుగుద్ది. ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ. ఏ రాయలసీమ అయితే ఇతని పట్ల నమ్మకం కనపరిచారో ఆ రాయలసీమ ప్రధానంగా నష్టపోద్ది. కాబట్టి రాయలసీమ ప్రజలు రియలైజ్ అయ్యారు, అరే రాయలసీమ గడ్డ మీద ఇంత పిరికోడు ఎట్లా పుట్టాడు, ఇతనుకున్న పుట్టెడు బలహీనతల మూలాన మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు శాశ్వతంగా బలిపీఠం ఎక్కిస్తున్నాడని చెప్పని వాళ్ళు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఈ గత ఎన్నికల్లో 49 స్థానాలను కట్టబెడితే ఈసారి దాన్ని 7వ వంతు 7 స్థానాలకు పరిమితం చేశారు. అంటే అర్థం కావట్లేదా ప్రజల తీర్పు? ప్రజలు ఎందుకు దూరం జరిగారో అర్థం కావట్లేదా? ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక రకం మ్యానిపులేటెడ్ సమాచారంతో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక అతను ఉన్నాడు, సాక్షిలో మళ్ళీ బురద చిమ్ముడు
విష ప్రచారాలు మొదలుపెట్టాడు. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇదే కొమ్మినేని శ్రీనివాసు 2019 నుంచి 24 దాకా ఉన్నాడు, ఇదే నాగార్జున యాదవ్ 2019 నుంచి 24 దాకా ఉన్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఖరి 2019 నుంచి 24 దాకా కొనసాగించాడు. వాళ్ళ వైఖరులు మార్చుకోకుండా, వాళ్ళ భావజాలం మార్చుకోకుండా, వాళ్ళ రాతలు వాళ్ళ వ్యాఖ్యలు మార్చుకోకుండా మళ్ళీ తిరిగి ప్రజల మన్నన పొందగలము అనుకుంటే అది దుర్లభం. వాళ్ళు రియలైజ్ కావట్లా. ఈ విధమైన యాటిట్యూడ్, ఈ విధమైన వ్యవహార శైలి, ఈ విధమైన పోకడ మాకు ఆమోదయోగ్యం కాదు అని ప్రజలు ఇప్పటికే ఒక స్పష్ట తీర్పిచ్చారు. అయినా రియలైజేషన్ లేదు, మార్పు చేసుకునే ప్రస్తావన లేదు వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా శాశ్వతంగా వాళ్ళ రాజకీయపు అవకాశాలని వాళ్ళే మృగ్యం చేసుకుంటూ ఉన్నారు. శాశ్వతంగా రేపటి రోజున వైసీపీ అనే ఒక పార్టీ ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు వాళ్ళే సృష్టించుకుంటున్నారు. వాళ్ళ కర్మకి అది. ఎందుకంటే గతంలో చూసాం, ఏజీపీ అని చెప్పని ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అని చెప్పని అసు అని ఉండేది. ఆ అసుని అస్సాం గణపరిషత్ అని చెప్పని పార్టీగా మార్చి ప్రఫుల్ కుమార్ మహంతా గారి నేతృత్వంలో అస్సాంలో అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళ అధికారంలో ఉండగానే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి ఆ నమ్మకాన్ని కోల్పోయిన పర్యవసానం మళ్ళీ తిరిగి ఈరోజు దాకా అస్సాంలో అదొక పార్టీ ఉండేదనే మనుగడ కూడా లేకుండా అయిపోయింది. వైసీపీ పార్టీ పరిస్థితి కూడా ఇట్లాగే ఆ ఏక్ దిన్ కా సుల్తాన్ల లిస్టులో చేరిపోవటం ఖాయం.